రోస్టర్ మిస్టేక్స్ క్లియర్ చేసి వెంటనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 విద్యార్థులు శ్రీనివాస్, కె కృష్ణ, పి ఇంద్ర మాట్లాడుతూ తాము ఎన్నో ఏళ్ల నుండి ప్రిపేర్ అవుతున్నామని గుర్తు చేశారు. కోర్టు పరిధిలోకి వెళ్లిన సమయాల్లో నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. తమ ఆవేదనని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వారు కోరారు. గ్రూప్ 2 విద్యార్థులమే మేము విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. మేమేం ధర్నాలు చేయట్లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకం అయితే కాదండి. మేము అసలు ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకం కాదు. రాస్టర్ లో తప్పులు ఉన్నాయని మాకు కూడా రీసెంట్ గానే తెలిసింది సార్. ముందు అసలు మాకేమీ తెలియదు. మేము ప్రిపరేషన్ లో ఉన్నాం. ఈ 20 రోజుల నుంచి బయటకు వచ్చింది ఈ విషయం. తర్వాత హైకోర్టులో కేసు ఉన్నది కదా, కేసు గురించి చూసాం. కేసు ఏమో హైకోర్టు ప్రభుత్వానికి వదిలేసింది. ప్రభుత్వం ఏం చేసిందంటే రీకాల్ చేయకుండానే అవి పెడుతున్నారు. మరి రాస్టర్ లో 26 పాయింట్స్ మరి మీరు అబ్జర్వ్ చేసి దాన్ని మీరు ముందుగా మీరు దాన్ని పూర్తి చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మరి జార్ఖండ్ లో ఏమైందో మరి సుప్రీంకోర్టు మరి తీర్పు ఇచ్చింది. ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళని తీసేశారు. రేపు పరిస్థితి కూడా మాది అదే సార్. మేము బాధపడేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అన్న బాధలో ఉన్నాం మేము. ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ ఎప్పుడు తీస్తారో తెలియదు. ఇది ఎగ్జామ్ రాసేసాం అనుకోండి, కేసులు వేస్తారు. మళ్ళీ కేసులు అయితే అలా పెండింగ్ లో ఉంటది. పెండింగ్ లో ఉంటే ఏ 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు ఎప్పుడో వస్తుంది. మళ్ళీ నోటిఫికేషన్ ఎవరు? ఇది క్లియర్ అయితేనే కానీ నోటిఫికేషన్ ఎవరు? మరి అవన్నీ మరి మా గురించి ఆలోచించుకోవాలి కదా సార్. మేము స్టూడెంట్స్ మరి మేము ఇంకా చదువుతున్నావా అని ఇంట్లో వాళ్ళు ప్రెజరు, మానసికమైన ప్రెజర్ సార్ చదివి మరి మేము తట్టుకోలేకపోతున్నాము. మా గురించి మీరు ఆలోచించండి. మరి గోల్డెన్ కేసులు జరుగుతున్నాయి, ఇది కూడా అలాగే జరుగుతుందని నేను అనుకుంటున్నాం. మరి నా పేరు కృష్ణ అండి. నేను గ్రూప్ 2 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాండి. నాలా నిరుద్యోగులు కాకినాడలో 5,000 నుంచి 10,000 మంది ప్రిపేర్ అవుతున్నారండి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో తప్పులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ తరపు నుంచి అడ్వకేట్ జనరలే గౌరవ హైకోర్టులో ఒప్పుకోవడం జరిగిందండి. దాన్ని వ్యతిరేకించి కూడా గవర్నమెంట్ పరీక్ష పెట్టడానికి సిద్ధమవుతుంది. ఈ తరంలో గత నోటిఫికేషన్ లో చూస్తే జార్ఖండ్ కేసు కానీ, అస్సాం కేసు కానీ, మహారాష్ట్ర కేసు కానీ ఇలా నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా తీసేసిన సందర్భాలు ఉన్నాయండి. అదే పరిస్థితి మాకు ఎదురవ్వకూడదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఈ నోటిఫికేషన్ లో రోస్టర్ అనేది క్లియర్ చేసి మాకు ఎగ్జామ్ పెట్టాలని మేము గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. గౌరవ లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ మా విజ్ఞప్తి ఆలకించి ఈ ఎగ్జామ్ అనేది రోస్టర్ క్లియర్ చేసి పెడతారని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నామండి. దయచేసి మమ్మల్ని ఈ ఎగ్జామ్ నుంచి పోస్ట్ పోన్ చేసి ఇది క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. నేను గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నాను. అయితే ముఖ్యంగా మా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు రిలీజ్ చేసినటువంటి 2023లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో రోస్టర్ మిస్టేక్స్ ఉండడం వల్ల ఇది కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. గౌరవనీయులైన జడ్జి గారు కోర్టు రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని, అలాగే అడ్వకేట్ జనరల్ అయినటువంటి ఏజీ గారు కూడా రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి గ్రూప్ 2లో, అవి సరి చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా మా అజెండా ఏంటంటే రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయని మీరే చెప్తున్నారు కనుక రోస్టర్ మిస్టేక్స్ ని క్లియర్ చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ పెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరం అప్పుడే 15 రోజుల నుంచి మనశ్శాంతిగా లేకుండా ఎవరు కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ లో లేరు. అలాగే ఒక ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి విద్యార్థులే కాదు, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా రోస్టర్ మిస్టేక్స్ మీద ఆందోళనలు చెంది అందరూ రోడ్లు ఎక్కడం జరిగింది. కావున మా ఏలిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, అలాగే నారా లోకేష్ గారు దీనిపై స్పందించి వెంటనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసి రోస్టర్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాం.